నమస్తే వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం. అక్కడ ఒకప్పుడు పగలు ప్రతీకారాలు రాజ్యమేలాయి. కుటుంబ కారణాలతో మొదలైన గొడవలకు రాజకీయాలు ఆజ్యం పోశాయి. కానీ తర్వాత కాలంలో అక్కడ రాజకీయ చైతన్యం వచ్చింది. అయితే తమ బతుకులు బాగు చేసే సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. చేసిన అభివృద్ధిని గుర్తు పెట్టుకోవడంలో, చేయాల్సిన పనులను గుర్తు చేయడంలో అక్కడి ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉండే కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై సమగ్ర కథనం ఇవాల్టి అసెంబ్లీ రాజకీయంలో చూద్దాం. వ్యవసాయ ఆధారిత మండలాలు, అక్కడక్కడ విసిరేసినట్లు ఉండే ఊర్లు, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండే నియోజకవర్గం కమలాపురం. గతంలో పల్లె తగాదాలు మొదలుకొని రాజకీయ ముఠా కక్షల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థుల విధానాలతో గొడవలు జరిగేవి. నాయకులు పార్టీలు మారడం మొదలు పెట్టడంతో జనాల్లో కూడా రాజకీయాల పట్ల చైతన్యం ఏర్పడింది. కడప జిల్లాలో అంతగా ప్రాధాన్యత లేని నియోజకవర్గాల్లో కమలాపురం ఒకటి. ఇంతకీ అక్కడున్న సమస్యలేంటి? వాటిని పరిష్కారం వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏంటి? ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలేంటి? కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమలాపురం ఒకటి. కడపను ఆడుకునే ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉండే గ్రామాలు చాలా దూరంగా ఉంటాయి. ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లాలంటే కూడా ఎక్కువ దూరం ప్రయాణించాలి. నియోజకవర్గం మొత్తం మీద ఒక్క మున్సిపాలిటీ కూడా లేని నియోజకవర్గాల్లో కమలాపురం ఒకటి. కమలాపురాన్ని మున్సిపాలిటీ చేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. ప్రజల నుంచి కూడా మున్సిపాలిటీ విషయంలో పెద్దగా డిమాండ్ లేదు. మేజర్ పంచాయతీగా ఉన్న కమలాపురంతో పాటు వీరపునాయనిపల్లె, వల్లూరు, పెండ్లిమర్రి, చెన్నూరు, చింతకొమ్మదిన్నె మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల కొంతమందికి స్థానికంగా ఉద్యోగాలు దొరికాయి. ఇక ఎప్పటి నుంచో ఉన్న చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోవడం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. పెన్నా, కుందు, పాపాగ్ని నదుల నుంచి నీటి వనరులున్నాయి. వ్యవసాయం తర్వాత బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతూ వస్తోంది. వారికి సీటు దొరికే దానిని బట్టి నాయకులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతూ ఉంటారు. ఇక్కడి ఓటర్లు ఒకసారి ఒక పార్టీకి అవకాశం ఇస్తే మరోసారి మరొక పార్టీకి అవకాశం ఇస్తూ వస్తున్నారు. నియోజకవర్గం మొత్తం మీద రాజకీయం అంతా 2 వ్యక్తుల మధ్య నడుస్తూ ఉండేది. కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆ స్థానంలో వైసీపీ వచ్చి చేరింది. కేవలం వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం వస్తే తప్ప పంటలు పండేవి కావు. రాను రాను వ్యవసాయ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. నీటి సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కొంత ఫలితాన్ని ఇచ్చాయి. ఈ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న కుందు, పాపాగ్ని నదుల నుంచి నీటిని అందిపుచ్చుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. దానివల్ల కొన్ని మండలాల్లో వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చేయగలిగారు. నియోజకవర్గంలో ఉండే మండలాలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. ఇక అందులో ఉండే గ్రామాలు అయితే మరీ మారుమూలగా ఉండడం వల్ల ఇంతకాలం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేవు. ఇప్పటికీ చాలా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. వ్యవసాయం సరిగ్గా రాని సమయంలో ఇక ఎలాంటి ఇతర ఆదాయ మార్గాలు ఉండడం లేదు. ఒకప్పుడు 100 మందికి ఉపాధి కల్పించిన చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోవడంతో వారంతా ఉపాధి కోల్పోయారు. అది ఉన్నప్పుడు చెరుకు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ ఇప్పుడు రైతులు పండించిన చెరుకు పంటను నెల్లూరు జిల్లాకు తీసుకువెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చింతకొమ్మదిమ్మె మండలంలోని కొప్పర్తి వద్ద గతంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రభుత్వం అనుకుంది. కానీ తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా దానిని జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరంలో ఏర్పాటు చేశారు. అదే స్టీల్ ప్లాంట్ ఈ నియోజకవర్గంలో వచ్చి ఉంటే చాలా మందికి ఉపాధి దొరికేది. వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పశువులు, గొర్రెల పెంపకం పెద్దగా ఉండదు. ఎక్కువగా కరువు ప్రాంతం కావడంతో వాటికి తగిన గడ్డి దొరకడం లేదు. కాలువల ద్వారా నీరు వచ్చినప్పటికీ అవి కేవలం పంటల పొలాలకు మాత్రమే సరిపోతాయి. బీడు భూముల్లో గడ్డి లేకపోవడం వల్ల పశుపోషణకు అంత అనుకూల పరిస్థితులు సైతం లేవు. ఇక ఈ నియోజకవర్గంలో ఉండే వీరపునాయనిపల్లె మండలంలోని రైతులు చాలా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీలను కూడా సరిగ్గా అందుకోగలుగుతున్నారు. నీటి వసతిని కల్పిస్తే సిరులు పండించే రైతులు ఇక్కడ ఉన్నారు. కాకపోతే నాయకుల చిత్తశుద్ధి లోపం కారణంగా ఈ ప్రాంతాలకు నీరు అందించే నీటి ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. కాకపోతే గండికోట ద్వారా వచ్చిన కృష్ణా నీటిని కొంతమేరకే కమలాపురం నియోజకవర్గానికి కూడా అందించగలిగారు. చెరువులకు కాల్వలకు నీరు రావడంతో రైతులకు కొంత మేలు జరిగింది. కమలాపురం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న రైల్వే గేట్ వల్ల ప్రజలు చాలా కాలం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానిని ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే దానిని పూర్తి చేస్తామని నాయకులు హామీ ఇస్తున్నారు తప్ప ఆచరణలోకి మాత్రం రావడం లేదు. చెన్నూరు చక్కెర పరిశ్రమకు కేవలం 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించకుండా పరిశ్రమను మూసివేయడం ద్వారా దాదాపు వేలాది మంది దాంట్లో పనిచేసుకున్నటువంటి కార్మికులతో పాటు చెరుకు రైతులు ఈరోజు వీధన పడాల్సినటువంటి పరిస్థితి. కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి దశాబ్దాల కాలంగా పాలకుల నిర్లక్ష్యానికి గురై కమలాపురం, కాజీపేట, మైదుకూరు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నప్పటికీ కాంట్రాక్టు పిలుస్తున్నారు, టెండర్లు వేస్తూ ఉన్నారని చెప్పి టెండర్ స్థాయికి వచ్చినటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కాంట్రాక్టు మాకు కావాలని చెప్పి కొట్లాడుకోవడం ద్వారానే ఈరోజు కమలాపురం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అర్ధాంతరంగా నిలిచిపోయింది. మాస్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కమలాపురం రాజకీయ చరిత్ర ఏంటి? గతంలో ఏ పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నాయి? వాటిని వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు ఎవరు? ఇక్కడి నుంచి గెలిచి రాష్ట్ర స్థాయిలో మంత్రులుగా చక్రం తిప్పిన నేతలెవరు? కమలాపురం రాజకీయం అంటే 2-3 కుటుంబాలకే పరిమితమా? రాజకీయంగా కమలాపురం నియోజకవర్గానికి అంతటి ప్రాధాన్యత లేదు. అయితే గతంలో ఇక్కడి నుంచి గెలిచిన మైసూరారెడ్డి మంత్రిగా పనిచేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి మంచి ప్రాధాన్యత ఉండేది. తర్వాత కాలంలో వీరశివారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఇక 1952లో కమలాపురం నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 1,62,000 మంది ఓట్లు కలిగిన ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. కానీ రాజకీయంగా ఎప్పుడూ రెడ్లదే ఇక్కడ ఆధిపత్యం. మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు రెడ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీటిలో 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 3 సార్లు టీడీపీ గెలిచింది. నియోజకవర్గం ఏర్పడిన మొదట్లో వామపక్ష పార్టీలు ఇక్కడ బలంగా ఉండేవి. 1955లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఎమ్మెల్యేగా సిపిఐకి చెందిన శివరామిరెడ్డి గెలిచారు. తర్వాత కాలంలో వామపక్ష పార్టీ తన బలం కోల్పోతూ వచ్చింది. 1989లో మైసూరారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వైఎస్ మిత్రుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. తర్వాత వచ్చిన టీడీపీ ప్రభంజనంలో 1994లో ఆ పార్టీ నుంచి వీరశివారెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి 1999లో కాంగ్రెస్ నుంచి మైసూరారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రిగా కూడా పనిచేశారు. తరువాత మైసూరారెడ్డి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లడంతో వీరశివారెడ్డికి గట్టి పోటీ ఇచ్చేవారు లేకుండా పోయారు. 2004లో కాంగ్రెస్ ప్రభంజనంలో కూడా తిరిగి వీరశివారెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. ఇక వైఎస్ సీఎం అయిన తర్వాత వైఎస్ తో ఉన్న సాన్నిహిత్యంతో వీరశివారెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2009లో 3వ ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ మరణం తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డితో కూడా వీరశివారెడ్డి సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అది దక్కలేదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో ముందస్తుగానే వీరశివారెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఇక 2014లో సీటు కోసం ప్రయత్నం చేసినప్పటికీ గతంలో 2 సార్లు ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డికి సీటిచ్చారు చంద్రబాబు. దీంతో 2014లో టీడీపీలో ఒక నాయకుడిగా ఉండిపోయారు వీరశివారెడ్డి. అయితే 2014లో కడప జిల్లాలో జగన్ మేనియాలో కమలాపురం కూడా వైసీపీ ఖాతాలో పడింది. ఆ పార్టీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పుత్తా నరసింహారెడ్డి వరుసగా 3వ ఓటమి చవిచూశారు.
కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో పుత్తాకు మంచి ప్రాధాన్యత లభించింది. సీఎం దగ్గర ఉన్న చొరవతో నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు తెచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అధికారం లేకపోవడంతో పూర్తిగా ప్రజలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎవరు ఏ చిన్న సమస్య కోసం తన వద్దకు వచ్చినా జగన్ సీఎం అయిన తర్వాత చేస్తామని చెబుతూ వస్తున్నారు. దీంతో ఆయన పట్ల జనంలో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీలో పుత్తా నరసింహారెడ్డితో పాటు వీరశివారెడ్డి ఉన్నప్పటికీ వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందని సమాచారం. కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు కొన్నైనా నెరవేర్చారా? అధికార పార్టీ నేతల తీరు ఏ విధంగా ఉంది? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నాయకులు చూపిన పరిష్కారాలు ఏంటి? రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, జగన్ కు దగ్గరి బంధువు. గత ఎన్నికల్లో వైసీపీ హవాలో కమలాపురంలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన పేరుకు ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. ప్రతి పని అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరగడంతో ఎమ్మెల్యే డమ్మీగా మిగిలిపోయారు. ఎన్నికల ముందు రవీంద్రనాథ్ పెద్దగా చెప్పిన హామీలేమీ లేవు. కానీ జగన్ సీఎం అయితే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా తమ ఎమ్మెల్యే ఉంటారు. ఇక కమలాపురం నియోజకవర్గంలో ఎలాంటి పనికి అయినా డోకా లేదనుకున్నారు. అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది. అలాగని రవీంద్రనాథ్ రెడ్డి ఏ ఒక్క అంశంలో కూడా తాను ఎమ్మెల్యేగా పనిచేయలేదు. ఎవరు వచ్చి ఏది అడిగినా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పడం ఎమ్మెల్యేకు ఈ 4.5 ఏళ్లలో శరమామూలు అయిపోయింది. కమలాపురం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, ఇరువురు కూడా ఎంతసేపు ఉన్నా కానీ ఆధిపత్య పోరులో ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్పితే ప్రజల సమస్యలు కూడా ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించిన పుత్తా నరసింహారెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకునేటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపునే తన అనుచరులకు, తన ఎంపీటీసీలకు, తన మండలాధ్యక్షులకు వర్కులు, కాంట్రాక్టులు ఇప్పించుకోవడంలోనే అతను నిమగ్నమైనటువంటి పరిస్థితి. అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలోకి పోయేసి రైతాంగ సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఏనాడు కూడా అక్కడ గలం ఇప్పినటువంటి పరిస్థితి లేదు. కమలాపురం నియోజకవర్గంలో చాలా గ్రామీణ ప్రాంతాలకు తారు రోడ్లు లేనటువంటి పరిస్థితి, సిమెంట్ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి. అలాగే కమలాపురంలో నడిబడున్నటువంటి హాస్పిటల్లో కేవలం 30 పడకలు మాత్రమే ఉన్నాయి. వీటిని 100 పడకలకు మార్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చిన్నమాసపల్లి నుంచి చెన్నూరు వరకు నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకునే యంత్రాంగం కానీ, కలెక్టర్ కానీ, ఎన్హెచ్ఓ కానీ పట్టించుకునే దిక్కేలేరు. అలానే ఇళ్ల స్థలాలు కోల్పోయిన వాళ్ళకు రెవెన్యూ వ్యవస్థ అయితే దాదాపు 5 ఏళ్ళ నుంచి ఇళ్ల స్థలాలు కూడా కోల్పోయిన వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారంలో కూడా జోప్యం చూపించారు. అలానే ఇళ్ల స్థలాలు కూడా ఇంతవరకు లేదు. కనీసం ప్రమాదం సైడ్ రోడ్లు, డ్రైనేజీలు కానీ ఎలాంటి ఎన్హెచ్ఓతో ప్రభుత్వం చొరవ చూపించుకొని ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కూడా, ఎన్నిసార్లు కలెక్టర్ రిప్రజెంట్ ఇచ్చినా ఈ ప్రభుత్వం వచ్చి గత 4.5 సంవత్సరం అయితేనే కూడా ఎలాంటి స్పందన లేదు. అలాగనే చెన్నూరులో రోడ్డు విస్తరణలో వెటర్నరీ హాస్పిటల్ కోల్పోయినాం. ఈ ఉదురు 4.5 సంవత్సరం అయింది. వెటర్నరీ హాస్పిటల్కు ఒక దాదాపు 5 సెంట్లు స్థలం ఇచ్చినా కూడా నిర్మాణంలో కూడా జోప్యం కలిగి ఈ రోజు కూడా వెటర్నరీ హాస్పిటల్ కూడా ఈ ప్రభుత్వం కానీ, ఈ అధికారులు కానీ స్పందించకుండా వెటర్నరీ హాస్పిటల్ కూడా నిర్మించలేదు ఈ మండలంలో. పనులు చేయించకపోగా వచ్చిన వారికి తన వంతు సాయం కూడా చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అధికార పార్టీ నేత పుత్తా నరసింహారెడ్డి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. నియోజకవర్గానికి కావలసిన పనులను, వాటికి కావలసిన ఫండ్స్ ను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోగలిగారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు పొలాల్లోకి వెళ్లడానికి మట్టి రోడ్లను పెద్ద ఎత్తున వేయించగలిగారు. ఇక రైతాంగానికి అతి ముఖ్యంగా నీటిని అందించే విషయంలో కూడా టీడీపీ నాయకులు చొరవ తీసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న పెన్నా, కుందు, పాపాగ్ని నదుల ద్వారా నీటిని అందించగలిగారు. ఇక సర్వరాయ సాగర్ ద్వారా వీరపు నాయనపల్లె మండలానికి నీరు అందించగలిగారు. చెన్నూరు మండలంలో కొంతవరకు కేసీ కెనాల్ నీరు వచ్చాయి. సర్వరాయ సాగర్ విషయంలో 2 పార్టీల నాయకులు వివాదాలు సృష్టించుకున్నారు. రైతులకు నీరు అందించే విషయంలో ఎవరి కృషి ఎంత ఉందన్న దానిపై ప్రజలకు తెలియజేయడం కోసం పోటీ పడ్డారు.
ఇక మొత్తానికి ఒక టీఎంసీ నీటిని సర్వరాయ సాగర్ కు తెచ్చి రైతులకు అందించగలిగారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా కుంటూ పడడం జరగలేదు. గ్రామాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, మంచినీరు, సిమెంట్ రోడ్లు, లింక్ రోడ్లు, ఈ సమస్యలు ఎక్కడ ఉండినా అన్ని నిమిషాల మీద శాంక్షన్ అయిపోతూ ఉన్నాయి. ఈ 4.5 సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి అంతకుముందు కూడా నేను శాసనసభ్యునిగా ఉన్నా కదా, అప్పుడు కూడా జరగల. రాజకీయ విభేదాలే లేవు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మాకు మనస్పర్ధలు లేవు. మేమంతా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ఎవరం కూడా అడ్డుపడడం జరగలే. అభివృద్ధి నిరాఘాటంగా సాగిపోతూ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. రాబోయే ఎలక్షన్స్లో ఈ తెలుగుదేశం పార్టీ బలపడడానికి కారణం కేవలం ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేనే కారణం. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఇంకెందుకు ఆయనకు ఓట్లు వేయాలి అనేది ప్రజలు డిసైడ్ అయినారు. తెలుగుదేశం పార్టీ ఈసారి ఈ నియోజకవర్గంలో పుంజుకొని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తారు. మా అధినేత ఎవరినైనా డిక్లేర్ చేయొచ్చు, ఎవరు చేసినా కానీ మేమంతా కలిసికట్టుగా చేసుకుంటాం. ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి తాను ప్రజలకు ఏమీ చేయకపోగా తాము చేసే పనులను కూడా అడ్డుకోవడానికి చూస్తున్నారని విమర్శిస్తున్నారు టీడీపీ నాయకులు. ఒక్క పంచాయతీరాజ్ శాఖ ద్వారానే 250 కోట్ల నిధులు నియోజకవర్గానికి తెచ్చామన్న టీడీపీ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి 45 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేశామన్నారు. రైతులకు సకాలంలో నీరు అందించడంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులకు పూర్తి స్థాయిలో నీరు అందించడం ద్వారా 2 పంటలు కూడా పండించుకున్నారని చెబుతున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలను 100% నియోజకవర్గంలో ప్రజలకు అందే విధంగా చేయగలిగామన్నారు. విలేజ్లో రోడ్లు కానీ, ఊరు నుంచి మెయిన్ రోడ్ నుంచి విలేజ్లకు రోడ్లు కానీ, చెరువులకు నీళ్లు కానీ, పైనుంచి ఇప్పుడు కొత్తగా సర్వరాయ సాగర్ నీళ్లు తాగడం కానీ, 40 కిలోమీటర్లకు ఒక టీఎంసీ నీళ్ళు ఇచ్చేసి వారం 10 రోజులు నీళ్లు బారేటట్టుగా ఇడిపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అక్కడ ఉండే రైతులకు కొన్ని కోట్లు, కనీసం 15-20 కోట్ల రూపాయల పంటలు ఇప్పుడు పండించుకునేదానికి వాళ్ళందరికీ కూడా వచ్చింది. ఏది కావాలన్నా కూడా చంద్రబాబు నాయుడు కడపను ప్రత్యేక దృష్టి పెట్టుకొని నీళ్లు ఇవ్వడంలో, తీసుకొచ్చి ఇవ్వడంలో ఆయన మేమేం చెప్తే అది తప్పకుండా చేస్తున్నారు. ఇట్లా R&Bలో కానీ, ఇరిగేషన్లో కానీ మేజర్ వర్క్స్ తప్ప ఇటాడు దాంట్లో కానీ సుమారు 400 కోట్ల రూపాయలతో కమలాపురం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్నాం. ఈయన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇప్పిస్తా ఉన్నాం. ఇప్పటికే సుమారు 6,800 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా ఎంతమంది కావాలన్నా కూడా వాళ్ళకు కూడా ఇండ్లు అందరికీ కూడా ఇప్పిస్తాను. వాళ్ళకు కూడా సబ్సిడీ లోన్స్ కూడా అత్యధికంగా మా నియోజకవర్గం నుంచి సుమారు 4,000 మందికి పైన ఇవ్వడం కూడా జరిగింది. చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అందరినీ మోసం చేసిన విధంగానే కమలాపురం ప్రజలను కూడా మోసం చేశారన్నారు. ఏ ఒక్క కొత్త పనిని కానీ, ప్రాజెక్టును కానీ కట్టకుండానే నీరు ఎలా ఇవ్వగలిగారంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తమకు పూర్తిగా చిత్తశుద్ధి ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పనులను పూర్తి చేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా లక్షల కోట్లు దిగమింగడం కోసం అనేక రకాలుగా అవినీతి చేస్తూ ఎక్కడైతే లంచాలు, కమిషన్లు వస్తాయో ఆ పనులు మాత్రమే బడ్జెట్లో చేసిన పరిస్థితి అన్నమాట. అంతకు తప్పించి ఎక్కడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన పరిస్థితి ఏ గ్రామంలోనూ లేదు, ఏ వీధిలోనూ లేదు, ఎక్కడా లేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొత్త నాయకత్వాన్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో అంతా కూడా మా ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పేసి ఆయన అందరికీ చెప్పి మోసం చేయడం జరిగింది. అబద్ధాలు చెప్పి హామీలన్నీ ఇచ్చి అవి మోసంగా తయారు కావడం జరిగిందన్నమాట. ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ కమలాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు? వారికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈసారి అభ్యర్థి గెలుపులో ప్రధానంగా ప్రభావం చూపే అంశాలు ఏంటి? కమలాపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు రాకముందే సీటు కోసం హోరాహోరీ పోటీ జరుగుతోంది. అధికార పార్టీలో 2 నాయకులు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన వీరశివారెడ్డి పోయిన ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డికి మద్దతుగా నిలిచారు. అయితే ఈసారి మాత్రం సీటు తనకే కావాలంటూ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న పుత్తా నరసింహారెడ్డి ఈసారి కూడా తానే బరిలో దిగుతానంటున్నారు. వీరిద్దరిలో ఎవరికి చంద్రబాబు సీట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డిని ఈసారి పక్కన పెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉండడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా వీరశివారెడ్డికి సీటిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే వీరశివారెడ్డి తనకు సీటిచ్చారని తన వర్గీయులతో చెప్పుకోవడమే కాకుండా ఎన్నికలకు సమాయత్తం కూడా అవుతున్నారు. ఇక పుత్తా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరిని కూర్చోబెట్టి నచ్చజెప్పి సీటు కన్ఫర్మ్ చేయగలిగితే టీడీపీకి గెలిచే అవకాశాలు ఉంటాయంటున్నారు. అలా కాదని సీటు రాలేదన్న కోపంతో ఒకరికొకరు సహకరించుకోకపోతే మాత్రం వైసీపీకి గెలుపు ఈజీ అవుతుంది. ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి మీద కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. కాకపోతే మరో అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో జగన్ తనకే సీట్ ఇవ్వచ్చు. జిల్లాలో వైసీపీకి ఉన్న బలంతోనే రవీంద్రనాథ్ రెడ్డి గెలిచే ఛాన్సులు ఉన్నాయి. ప్రజలతో దురుసుగా మాట్లాడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తారన్న ప్రచారం కూడా పుత్తా నరసింహారెడ్డిపై ఉంది. సామాన్యులు ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటే భయపడతారని కూడా పుత్తాపై విమర్శలున్నాయి. ఈ విషయాల్లో పుత్తా కంటే వీరశివారెడ్డి మేలన్న అభిప్రాయం అక్కడి జనంలో కనిపిస్తోంది. కాకపోతే గత 4 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో పుత్తా చాలా చొరవ చూపారు. అంతేకాకుండా ఇతర నియోజకవర్గాలతో పోటీ పడి మరీ ఎక్కువగా నిధులు సాధించగలిగారు. కాబట్టి ఇంతకాలం పనిచేసింది ఒకరు, పార్టీ తరపున సీట్ ఇచ్చేది మరొకరికా అంటూ పుత్తా నరసింహారెడ్డి అనుచరులు కోపంగా ఉన్నారు. ఆయనకు సీటు రాకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పుత్తా నరసింహారెడ్డి మద్దతు లేకుంటే వీరశివారెడ్డి కమలాపురంలో గెలవగలరా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. గతంలో చేసిన అభివృద్ధి ఫలాలను అందుకున్న జనం మాత్రం టీడీపీ పట్ల సుముఖంగా ఉన్నప్పటికీ జగన్ కు ఉన్న హవా ముందు టీడీపీ పనులు ప్రజలకు గుర్తురావంటున్నారు. అయితే టీడీపీలో అభ్యర్థి ఎవరన్న దానిని బట్టి అక్కడ గెలుపోటములను కొంతవరకు అంచనా వేయవచ్చు. ఇది వాటి అసెంబ్లీ రాజకీయం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.